జింబాబ్వేతో జరిగిన 3 టీ20ల సిరీస్ను టీమిండియా 3-0తో క్లీన్ స్వీప్ చేసింది. దీంతో శ్రేయస్ అయ్యర్ ఖాతాలో తొలి సిరీస్ విజయం దక్కింది. ఈ ఏడాది టీ20 వరల్డ్ కప్ తర్వాత సూర్యకుమార్ యాదవ్ని కెప్టెన్సీ నుంచి తప్పించి అతడి స్థానంలో శ్రేయస్ అయ్యర్ని ఎంపిక చేశారు. అయితే గౌతమ్ గంభీర్ కోచింగ్ పర్యవేక్షణలో తొలి 2 సిరీస్లలో కెప్టెన్లో శ్రేయస్ అయ్యర్ పూర్తిగా విఫలమయ్యాడు. ఒక్కటంటే ఒక్క మ్యాచ్ కూడా గెలవకుండా 2 సిరీస్లలో ఓడిపోయాడు. అయితే జింబాబ్వే టూర్లో గౌతమ్ గంభీర్కి రెస్ట్ ఇవ్వడంతో ఆ బాధ్యతల్ని వివిఎస్ లక్ష్మణ్కి అప్పజెప్పింది బీసీసీఐ. అయితే వివిఎస్ లక్ష్మణ్ కోచింగ్ పర్యవేక్షణలో శ్రేయస్ అయ్యర్ జింబాబ్వేను క్లీన్ స్వీప్ చేశాడు. దీంతో 3వ టీ20 అనంతరం వివిఎస్ లక్ష్మణ్పై శ్రేయస్ అయ్యర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. చివరి మ్యాచ్లో ఆదిత్య జట్టు 35 పరుగుల తేడాతో టీమిండియా చిత్తు చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. వైభవ్ సూర్యవంశీ 81 పరుగుల హాఫ్ సెంచరీతో మెరిశాడు. అనంతరం బౌలింగ్లో మయాంక్ యాదవ్ 3 వికెట్లతో సత్తా చాడాడు. దీంతో ఈ మ్యాచ్లో 35 పరుగుల తేడాతో ఇండియా సిరీస్ను క్లీన్ స్వీప్ చేసింది. ఇక ఈ మ్యాచ్ అనంతరం మాట్లాడిన శ్రేయస్ అయ్యర్, ఈ సిరీస్లో మా ఆటగాళ్లు ఫియర్లెస్ క్రికెట్ ఆడారు. 3 మ్యాచ్ల్లోనూ మేము అన్ని విభాగాల్లో మెరుగైన ప్రదర్శన చేశాం. కెప్టెన్గా నాకు ఇది మొదటి సిరీస్ విజయం. అందుకే ఈ సిరీస్ నాకు ప్రత్యేకమైందని శ్రేయస్ అయ్యర్ అన్నాడు. అంతేకాకుండా ఈ సిరీస్ విజయం వెనుక తాత్కాలిక కోచ్ వివిఎస్ లక్ష్మణ్ గారి కృషి ఎంతో ఉందనే అంశాన్ని కూడా శ్రేయస్ అయ్యర్ ప్రస్తావించాడు. కోచ్గా వివిఎస్ లక్ష్మణ్ పర్యవేక్షణలో డ్రెస్సింగ్ రూమ్లో ఎంతో ప్రశాంతమైన నేర్చుకునే వాతావరణం ఏర్పడిందని శ్రేయస్ అయ్యర్ అన్నాడు. యువ ఆటగాళ్లకు స్వేచ్ఛనివ్వడమే మా ప్రధాన లక్ష్యం. వివిఎస్ లక్ష్మణ్ సార్ అందించిన మార్గదర్శకత్వం, స్పష్టమైన వ్యూహాలు ఆటగాళ్లకు మానసిక స్థైర్యాన్ని ఇచ్చాయి. దీంతోనే ప్రతి ఒక్కరూ మ్యాచ్ విన్నర్గా నిలిచారంటూ శ్రేయస్ అయ్యర్ చెప్పుకొచ్చాడు. జట్టులోని మెజారిటీ ఆటగాళ్లు ఐపీఎల్ ఆడిన అపారమైన అనుభవం ఉండడం ఈ పర్యటనలో తమకు బాగా కలిసొచ్చిందని శ్రేయస్ అయ్యర్ అన్నాడు. ఇక నాయకుడిగా నా బాధ్యత ఆటగాళ్లను ఒత్తిడికి గురికాకుండా చూసుకోవడమే. క్లిష్ట సమయంలో ఆటగాళ్లను స్వయంగా బాధ్యత స్వీకరించే జట్టును నిర్మించడం ఎంతో అవసరమని శ్రేయస్ అయ్యర్ చెప్పుకొచ్చాడు. ఇక శ్రేయస్ అయ్యర్ మాటలు బట్టి చూస్తే గౌతమ్ గంభీర్ కంటే కూడా వివిఎస్ లక్ష్మణ్ గారి కోచింగ్ పర్యవేక్షణే తమకు కంఫర్ట్ గా ఉన్నట్టు చెప్పకనే చెప్పాడు. భారత జట్టు ఎంపిక విధానంపై భారత బ్యాటర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. సంజు శాంసన్ కు అన్యాయం జరుగుతుండగా అభిషేక్ శర్మకు వరుస అవకాశాలు ఇవ్వడాన్ని ప్రశ్నించారు. అన్ని ఆటగాళ్లకు ఒకే ప్రమాణాలు ఉండాలని, ఎంపికలు పూర్తిగా ప్రదర్శన ఆధారంగానే జరగాలని ఆయన అభిప్రాయపడ్డారు. టీమిండియా సెలక్షన్ విధానంపై హనుమ విహారీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆటగాళ్లందరికీ ఒకే ప్రమాణాలు వర్తించకుండా కొందరికి వేర్వేరు ప్రమాణాలతో అంచనా వేస్తున్నారని ఆయన విమర్శించారు. ముఖ్యంగా సంజు శాంసన్, అభిషేక్ శర్మ ఉదాహరణలను ప్రస్తావిస్తూ భారత జట్టు ఎంపికలో సమానత్వం లేదని వ్యాఖ్యానించారు. ఇంగ్లాండ్ పర్యటనలో ఆశించినంత స్థాయిలో రాణించలేకపోయిన సంజు శాంసన్ను జింబాబ్వే టీ20 ఎంపికకు చేయలేకపోవడాన్ని విహారీ ప్రశ్నించారు. అధికారికంగా అతనికి విశ్రాంతి ఇచ్చామని సెలెక్టర్లు చెప్పినా గతంలో జట్టులోకి తిరిగి వచ్చి అద్భుత ప్రదర్శన చేసిన ఆటగాడిని ఈ విధంగా పక్కన పెట్టడం సరైన నిర్ణయం కాదన్నారు. 2026 టీ20 ప్రపంచ కప్లో సంజు శాంసన్ కీలక పాత్ర పోషించి ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్గా నిలిచిన విషయాన్ని హనుమ విహారీ గుర్తు చేశారు. ప్రపంచ కప్లో 3 మ్యాచ్ల్లో అద్భుత ప్రదర్శన కనబర్చి జట్టు విజయాల్లో కీలకంగా నిలిచాడని తెలిపారు. అలాంటి ఆటగాడికి వరుస అవకాశాలు ఇవ్వకుండా కొన్ని కేవలమైన ఇన్నింగ్స్ల ఆధారంగా విమర్శించడం అన్యాయమని అభిప్రాయపడ్డాడు. మరోవైపు అభిషేక్ శర్మకు వరుస అవకాశాలు లభిస్తున్నప్పటికీ అది ప్రదర్శన ఆశించినంత స్థాయిలో లేదని విహారీ పేర్కొన్నాడు. చివరి 18 టీ20 అంతర్జాతీయ ఇన్నింగ్స్ల్లో కేవలం 3 అర్ధశతకాలు మాత్రమే నమోదు చేశాడని, ఇటీవల అతని స్కోర్లు కూడా స్థిరత్వాన్ని ప్రతిబింబించడం లేదని వివరించారు. అయినప్పటికీ అతనిపై ఎలాంటి ప్రశ్నలు తలెత్తకపోవడం ఆశ్చర్యంగా ఉందన్నారు. తన యూట్యూబ్ ఛానల్లో మాట్లాడిన విహారీ ప్రపంచ కప్కు ముందు 5 మ్యాచ్ల్లో విఫలమయ్యాడని, సంజు స్థానాన్ని కోల్పోయాడు. కానీ తిరిగి వచ్చి టోర్నమెంట్లో అత్యుత్తమ ఆటగాడిగా నిలిచాడు. అదే సమయంలో అభిషేక్ శర్మకు వరుస అవకాశాలు లభిస్తున్నా అతడి ప్రదర్శనపై పెద్దగా చర్చ జరగడం లేదు. ఒకే జట్టులో వేర్వేరు ఆటగాళ్లకు వేర్వేరు ప్రమాణాలు ఎందుకు అని ప్రశ్నించారు. ప్రభు సిమ్రాన్ వంటి ఆటగాళ్లకు అవకాశాలు ఇస్తే వారు కూడా మంచి ప్రదర్శనలు చేయగలరని ఆయన అభిప్రాయపడ్డారు.